పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కులగణన చేపట్టి బీసీ ఉద్యోగ ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ నెల 29, 30న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి పార్లమెంటు ముందు ధర్నా చేస్తామన్నారు. బీసీ జనాభా ఆధారంగా కేంద్రం విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల ప్రకారం 27 నుంచి 56% పెంచాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. ప్రధానంగా జనాభా లెక్కల్లో కులగణన చేయాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. అదేవిధంగా పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెంచాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి. బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 నుంచి 50% పెంచాలి. తదితర డిమాండ్లతోటి ఈ నెల 29, 30 నాడు 4 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున చలో ఢిల్లీ ముట్టడి చేసి పార్లమెంటును ముట్టడించాలని ఈనాడు జరిగిన బీసీ సంఘాల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేము ఇప్పటికీ ఢిల్లీ లోపల గత 30 సంవత్సరాల కాలంలో 102 సార్లు పార్లమెంటు ముట్టడి ధర్నా చేశాం. ఇక అంతేకాకుండా 100కి పైగా సార్లు 94 నుంచి 100 ప్రధానమంత్రితో కలిసి బీసీల డిమాండ్ల మీద చర్చలు జరిపాం. ప్రధానమంత్రిని మేము సవాల్ చేస్తున్నాం. నీ బొమ్మను చూసి బీసీలు ఓటేస్తున్నారు మా బీసీ ప్రధాని అని. బీజేపీ పార్టీ కూడా మీ బొమ్మను పెట్టి లబ్ధి పొందుతుంది. పవర్గా 2 టర్ములు అయిపోయింది. ఇంకా ఎన్నో రోజులు రామన్ బొమ్మను చూపెట్టి, మోడీ బొమ్మను చూపెట్టి ఓట్లు అడిగే రోజులు పోయినాయి. తప్పనిసరిగా మోడీని బీసీ ప్రధాని చేయడం మేము సంతోషిస్తాం. ఇదే సమయంలో బీసీల అభివృద్ధికి బీజేపీ పార్టీ ఎకనామిక్ ఎజెండా ఏంటిది, పొలిటికల్ ఎజెండా ఏంటిది అని నేను ప్రశ్నిస్తాను.